శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఓటర్ల జాబితా పటిష్టతపై ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. డెత్ సర్టిఫికెట్ల ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి సుమారు 5,000 నుంచి 7,000 వరకు చనిపోయిన వారి ఓట్లను గుర్తించినట్లు తెలిపారు. చనిపోయిన వారి ఓట్లను తొలగించే ముందు వారి రక్త సంబంధికుల నుండి ఖచ్చితమైన స్టేట్మెంట్ తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అలాగే రేణిగుంట చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చి స్థిరపడిన వారి ఓటర్ లిస్టును కూడా నిశితంగా తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. కొత్త ఓటు నమోదు మరియు సవరణలకు కేవలం వారం రోజులు మాత్రమే గడువుందని, ఈ గడువును పొడిగించే అవకాశం ఎంత మాత్రం లేదని ఆర్డీఓ స్పష్టం చేశారు. నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా నమస్కారం మరియు ప్రెస్ మిత్రులందరికీ స్వాగతం. నేడు అనగా 8వ తారీఖు జూలై నెల 2025 తారీఖు వరకు మనం ఎస్ఏఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రోల్ గురించి మాట్లాడుకున్నట్టయితే గత నెల 15వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 8వ తారీఖు వరకు సుమారుగా 2,49,123 మంది ఓటర్లు ఉండగా దాంట్లో సుమారుగా 67% వరకు మనం ఇప్పటి వరకు డిజిటలైజేషన్ చేశాము. డిజిటలైజేషన్ చేసిన దాంట్లో కేవలం మనకి 3% మాత్రమే అన్మ్యాప్డ్ ఓటర్స్ కింద వచ్చారు. అన్మ్యాప్డ్ ఓటర్స్ అంటే 2002 ఓటర్స్ లిస్ట్లో కానీ 2 ఓటర్ లిస్ట్ తోటి కంపేర్ చేసుకున్నట్టయితే కేవలం మనకి ఇప్పటి వరకు చేసుకున్న 67%లో కేవలం 4% మాత్రమే మన ఓటర్ లిస్ట్ తోటి మ్యాచ్ కలదన్నమాట. 2002 ఓటర్ లిస్ట్లో అయితేనోని లాస్ట్ గత సంవత్సరం జరిగిన మిగతా రాష్ట్రాల్లో జరిగిన ఎస్ఏఆర్ తోటి పోల్చుకున్నట్టయితే కేవలం 5% మాత్రమే జరగలేదు. అది చాలా ప్రజల దగ్గర నుంచి మరి ఓటర్ల దగ్గర నుంచి మరీ ముఖ్యంగా బిఎల్ఏస్ దగ్గర నుంచి బూత్ లెవెల్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇటు అన్ని రాజకీయ పార్టీలు కూడా అందరూ సపోర్ట్ చేయడం ద్వారానే ఈ యొక్క ప్రోగ్రెస్ అయితే మనకు రావడం జరిగింది. ఇప్పుడు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా మేము విన్నవించుకుంటుంది ఏమనగా కేవలం ఇంకా సుమారుగా 6 రోజులు మాత్రమే ఉన్నది. ఈ 6 రోజులకి సంబంధించి మీరు దయచేసి మీకు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ని దయచేసి మీరు మీ యొక్క బిఎల్ఓకి రిటర్న్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకు రిటర్న్ చేయాలి మేమంటే మీరు మీ యొక్క బిఎల్ఓకి రిటర్న్ చేస్తే అది డిజిటలైజేషన్ చేసిన తర్వాత ఈ నెల 21వ తారీఖుని మనం పబ్లిష్ చేసే ఓటర్ లిస్ట్లో మీ యొక్క పేరు వస్తుంది. మీ యొక్క పేరు వచ్చినట్టయితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరడం జరుగుతున్నది. రెండోది వచ్చేసి ఎవరైతే చనిపోయారో ఇప్పటి వరకు మాకు వచ్చింది చనిపోయిన వాళ్ళు ఆబ్సెంటీసు, షిఫ్టెడ్, డూప్లికేట్ ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా మాకు 6,000 వరకు గుర్తించడం జరిగింది ప్రస్తుతానికి. ఇక మీదట ఇంకా ఎక్కువ వస్తే సుమారుగా మాకున్న అంచనాలు ఎంతవరకు ఉన్నాయంటే 15,000 నుంచి 20,000 వరకు ఈ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. డెత్ ఒకటే సుమారుగా 7,000 నుంచి 8,000 ఓటర్లు అయితే రావడం జరిగింది. ఎవరైనా సరే ఇలాంటి అన్కలెక్టబుల్ ఓట్స్ అంటాము, ఆబ్సెంటీ, షిఫ్ట్, డెత్, డూప్లికేట్ ఓట్స్ ఈ ఓట్లకు సంబంధించి ఒకవేళ కానీ మా బిఎల్ఓ కానీ తప్పుగా మార్క్ చేసినట్టయితే మీరు మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే సెప్టెంబర్లో రిలీజ్ చేసే ఫైనల్ రోల్లో మీ యొక్క ఓటు హక్కుని నమోదు చేసే బాధ్యత మా పైన అయితే ఎంతైతే ఉందో మీరు మాకు చెప్పేదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. రెండోది వచ్చేసి ఎవరిదైతే డ్రాఫ్ట్ రోల్లో రాలేదో వాళ్ళెవరూ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. రాలేని ఎడల మేము ఆల్రెడీ పబ్లిష్ చేయడం జరిగింది 11 విధాలైన డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్లో భాగంగానే మీకు ఓటర్ ఐడి దగ్గర నుంచి ఏ విధమైన ఐడి ఉన్నా సరే 11 రకాల డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఐడి ఉంటే గవర్నమెంట్ ఐడి, లేదంటే తహసీల్దార్ ఇచ్చిన సర్టిఫికేట్ కానీ, ఆర్డీఓ ఇచ్చిన సర్టిఫికేట్ కానీ, ఏదన్నా గవర్నమెంట్ నుంచి వచ్చిన సర్టిఫికేట్స్ దేంట్లో అయితే రెసిడెన్స్ ప్రూఫ్ ఉంటుందో అవన్నీ కూడా మీ యొక్క ఓటర్ లిస్ట్లోని మీ యొక్క ఓటు హక్కుని ప్రూవ్ చేసుకునే అవకాశం ఉన్నది కాబట్టి వాటిని బేస్ చేసుకుని మిమ్మల్ని అందరినీ కూడా ఫైనల్ రోల్లో పెట్టడం జరుగుతుంది. సో ఇది మా సైడ్ నుంచి జరుగుతున్నది. దయచేసి శ్రీకాళహస్తి ఓటర్లందరికీ కూడా మరోసారి విన్నవించుకుంటుంది ఏంటంటే రానున్న 4-5 రోజుల్లో మీకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్నీ కూడా రిటర్న్ ఇచ్చినట్టయితే మాకు మిమ్మల్ని అందరినీ కూడా డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్లో చేసి మిమ్మల్ని అందరినీ కూడా మన యొక్క డెమోక్రసీలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పించే అవకాశం మాకు వచ్చినందుకు ఇవన్నిటికి కూడా మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ వాళ్ళు అయితే ఉండొచ్చు, బిఎన్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తొట్టంపేట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఏర్పేట నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం బిఎన్ కంట్రీగా శ్రీకాళహస్తి, రేణిగుంట 2002లో తిరుపతి, అవునా, తిరుపతి, నాగరి 2002లో ఏముంది పుత్తూరు, అవునా, వడమాలపేట పుత్తూరు కాన్స్టిట్యున్సీ. అవన్నీ కూడా 2002 అన్నీ కూడా సేకరించి బిఎల్ అంతా కష్టపడుతున్నారు. బిఎల్ఏలు అంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు. చేయడం వల్లే రాజీవ్నగర్లో ఇప్పటి వరకు సుమారుగా 55% వరకు రీచ్ అయ్యాయి. తంగేలపాలెం ఇంతకుముందు బిఎన్ కంట్రీ, ఇప్పుడు ఇటు వచ్చింది. ఇంతకుముందు సత్యవేడ్ కాన్స్టిట్యున్సీ అది, ఇప్పుడు ఇటు వచ్చినాయి. అలాగే వచ్చినాయి గ్రే ఏరియాస్ ఉన్నాయన్నమాట. శ్రీకాళహస్తి అర్బన్లో 2 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, 65, 66 అని. ఏంటంటే గాలి గోపురం పడిపోయి తీసేశారు. ఆ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి కానీ అక్కడ ఉన్న పబ్లిక్ అంతా కూడా వేరే దిక్కు వెళ్ళిపోయారు.
అది ఒకటి. రెండోది వచ్చేసి రాజీనగర్లో 3 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అది ఒకటి గ్రే ఏరియా. ఇంకోటి వచ్చేసి చింతలపాలెం అని ఒక విలేజ్ ఉంది. అక్కడ షికారీస్ వేరు దిక్కుల నుంచి వచ్చి వేరు దిక్కుల నుంచి వచ్చి అక్కడ ఓటు హక్కు తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి, ఇవన్నీ కూడా రేపు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వస్తుంది, వాళ్ళకి మనం నోట్ సబ్మిట్ చేస్తున్నాం. ఈ నోట్ సబ్మిట్ చేస్తున్నప్పుడు ఇదంతా పెడుతున్నాం. ప్లస్ రేణిగుంటలో తారక రామానగర్ ఉంది. అది ఫామ్ అయింది 2004లో. మనం ఏ లిస్ట్ కంపేర్ చేసుకున్నాం, 2002 లిస్ట్ కంపేర్ చేసుకున్నాం. తారక రామానగర్లో చూస్తే మనం కడపోలు కూడా వచ్చి ఉంటున్నాం. కడపోళ్ళు వచ్చున్నారు, తిరుపతి అర్బన్ వాళ్ళు వచ్చున్నారు, చంద్రగిరి వాళ్ళు వచ్చున్నారు, చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చున్నారు, నగరి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చున్నారు, వీళ్ళందరి నుంచి వచ్చున్నారు. తారక రామానగర్లో ఉన్న బిఎల్ఓకి సుమారు 8 నియోజకవర్గాల ఓటర్ లిస్ట్ ఇచ్చాము. 8 నియోజకవర్గాల ఓటర్ లిస్ట్ ఇచ్చి వెతికిస్తున్నాం వాళ్ళ చేతి. ఓకే, మన మామూలుగా ఈ రిటర్న్ వచ్చేది చాలా స్లో ఉంది కొన్ని ఏరియాలు అనేది. అంటే ఇప్పుడు ఎందుకు రిటర్న్ వస్తుందంటే మేము అసిస్ట్ చేయగలం బిఎల్ఓకి అసిస్టెన్స్ కోసం ఇంకొకరిని ఇచ్చాం. బిఎల్ఏస్ ఎవరైతే ఉన్నారో ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి రికాగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ నుంచి కూడా ఇచ్చారు. వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన దగ్గర మాకు రిటర్న్ తొందరగా వస్తుంది. వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేని దగ్గర ప్లస్ టౌన్ ఏరియాల్లోని ఏదైతే ఏరియాస్లో అర్బన్ అగ్లోమరేషన్స్ ఏవైతే ఉన్నాయి, అగ్లోమరేషన్స్ అంటే ఎక్కువ ఒకటే ఇంట్లో ఒక 4-5 కుటుంబాలు ఉన్న దగ్గర మనకి కొంచెం రిటర్న్ రానికి లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతుందంటే అనివార్య కారణాల వల్ల. ఇప్పుడు ఓటు హక్కు కావాలనుకున్నవాడు తొందరగానే ఇచ్చేస్తున్నాడు. ఈ ఓటు హక్కు 3 సంవత్సరాల తర్వాత కదా ఎలక్షన్, అప్పటి వరకు ఏమున్నది అనుకున్నాడు నుంచి కొంచెం వస్తుంది. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, ప్రోత్సహించడం కోసం. ప్లస్ రేపటి నుంచి శ్రీకాళహస్తి అర్బన్లోని రేణిగుంట టౌన్లోని ఆటోలు తిరగడం జరుగుతుంది. ఆటోలో కూడా ప్రతి గంటకి మైక్ అనౌన్స్మెంట్ చేస్తాం. ఇలా ఎస్ఐఆర్ లాస్ట్ 6 రోజులు ఉంది, మీకు ఇచ్చిన ఫామ్స్ అన్ని కూడా రిటర్న్ ఇస్తే డిజిటలైజేషన్ చేస్తామని. ఏం లేదు, ఫైనలైజ్ 14వ తారీఖు ఫైనల్. మన ఓటు ఎక్కడ ఉందని వెరిఫికేషన్ చేసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ విలేజ్ లో ఉన్నారు కొంతమంది, టౌన్ లోకి వచ్చి ఒక ఇయర్స్ అట్లా ఉంది, వాళ్ళు మన ఓటు ఎక్కడ ఉందని. ఇప్పుడు అంటే మేమేం చేస్తున్నామంటే మీ ఆధార్ కార్డ్ని ఎంటర్ చేస్తున్నాము, మీకున్న డీటెయిల్స్ అడ్రస్ని మనం ఎంటర్ చేస్తున్నాం. చేసి మీలో ఎవరిదన్నా ఎపిక్ కార్డు, ఇప్పుడు నేనున్నాను, మా నాన్నగారు ఉన్నారు, మా అమ్మగారు ఉన్నారు, మా నాన్నగారిది కానీ మా అమ్మగారిది కానీ ఎపిక్ కార్డు కానీ ఎంటర్ చేసినట్లయితే వాళ్ళు ఏ పోలింగ్ స్టేషన్ అయినా ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తుంది. ఇవన్నీ మాకు రిఫ్లెక్ట్ అవుతాయి. డ్రాఫ్ట్ రోల్ అయితే ఏ పోలింగ్ స్టేషన్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఏ పోలింగ్ స్టేషన్లో ఉన్నాడో ఆ పోలింగ్ స్టేషన్లోనే వస్తుంది. ఫైనల్ రోల్ వచ్చినాడికి మీరు కానీ ఒప్పుకున్నట్టయితే మేము మార్చేస్తాం. మీ యొక్క కన్సెంటే కావాలి మనకి కంపల్సరీ. ఎవరు ఓటర్ యొక్క కన్సెంట్ కావాలి, బిఎల్ఏస్ ఒప్పుకోకపోయినా మార్చేస్తాం. ఓటర్ యొక్క కన్సెంట్ ఉంటే చాలు. దాంట్లో ఎలా చేస్తున్నామంటే మనకి యాప్లో కూడా ఇచ్చారు. యాప్లో అంటే నాకు సిస్టంలో కంపల్సరీగా ఆ ఓటర్ని నేను కూర్చున్నట్టు ఒక ఫోటో అప్లోడ్ చేయాలి కంపల్సరీగా. వాడు ఇచ్చిన స్టేట్మెంట్ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఫలానా మీ పేరేంటి చెప్పండి, చక్రపాణి అనే వ్యక్తి గారికి పలానా 148 పోలింగ్ స్టేషన్లో ఈ ఎపిక్ కార్డ్ తోటి ఈ నెంబర్ ఉంది. ఆయన ఈ పలానా పోలింగ్ స్టేషన్కి ఈ కారణాల వల్ల మార్చుకోవాలనుకుంటున్నాడు. ఈ మార్చుకోనికి ఈఆర్ఓగా నాకు అంగీకారం తెలుపుతున్నాను, ఏఈఆర్ఓగా తహసీల్దార్ గారు అంగీకారం తెలుపుతున్నారు, బిఎల్ఓగా ఆయన అంగీకారం తెలుపుతున్నారు. తెలుపడం ద్వారా నేను మార్చుకోవాలనుకున్నాను ఈ స్టేట్మెంట్ తీసుకుని ఒక 4 ప్రూఫ్ పెట్టుకుని మా 3 సంతకాలు వచ్చి పెట్టేస్తాం. చాలా పెద్ద ప్రాసెస్, చాలా నీట్గా చేస్తాం అనమాట. ఏ విధమైన రాజకీయాలకి తావు లేకుండా చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా మనకు వచ్చిన కంప్లైంట్స్ అన్నిటికి కూడా రిఫ్లెక్షన్ ఇస్తున్నాం. మీ వాళ్ళు కూడా ప్రెస్ వాళ్ళు, బిఎల్ఏస్ కూడా సపోర్ట్ చేయడం ద్వారా ఇప్పటి వరకు 70% వరకు రీచ్ అయ్యాం మనం. ఇంకా వారం రోజులు ఉంది, ఇంకా 30%. ఇప్పుడు ప్రస్తుతానికి 68% వచ్చింది. ఒక 3% వచ్చేసి అన్మ్యాప్డ్ కింద వచ్చింది అనమాట. అన్మ్యాప్డ్ అంటే 2002లో దొరకలేదు అది. ఇంకా మీదట అన్మ్యాప్డ్ అనేది పెరుగుతుంది సంఖ్య. ఎందుకంటే మనకి ఇంకా 5 రోజులు ఉంది కాబట్టి ఖచ్చితంగా డిజిటలైజేషన్ అయితే 100% చేయాలి అందుకు. ఇప్పుడు చేయరు, అది అపోహ. ఇప్పుడైతే చేయనికి కుదరదు. డ్రాఫ్ట్ రోల్ అయిపోయిన తర్వాత మీరు ఒప్పుకుంటేనే చేస్తాం. అదంతా అపోహ అనమాట, అపోహ అలిగేషన్. బిఎల్ఓకి వేరే వార్డుకి చేంజ్ చేసే అధికారం లేదు. ఖచ్చితంగా ఏ వార్డులో అయితే ఉన్నాడో ఆ వార్డులోనే ఇచ్చామో ఆ వార్డులోనే తీసుకుంటాం. అసలు ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనమాట, అది దానికి దీనికి సంబంధం. ఇప్పుడు ఫామ్ 8 అని ఉంటుంది, అది ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగే ప్రక్రియ. జనవరి, ఏప్రిల్, జూను, ఆగస్టు, డిసెంబర్, ఇలా ప్రతి సంవత్సరానికి 4 సార్లు చేస్తాం. ఎక్కువ అంటే ఏం లేదు. శ్రీకాళహస్తి నియోజకవర్గం చాలా సేఫ్ ప్లేస్లోనే ఉంది. ఎందుకంటే 2,49,000 ఓటర్లకు గాను 60% చేసేస్తాం. 60% అంటే సుమారుగా 1,50,000 మందికి చేసేస్తాం. ఇంకా 1,00,000 మంది చేయాలి. 1,00,000 మంది చేయాలి అని అంటే
ఇంకా మనకున్నది వారం రోజులు. 294 మంది బిఎల్ఓస్‌కి మీ రాజకీయ పార్టీలు బిఎల్ఏస్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు మనకి. ఒక 10, 15 పోలింగ్ స్టేషన్‌లో తప్ప మిగతా అన్ని పోలింగ్ స్టేషన్‌లోనే యాక్టివ్‌గానే జరుగుతుంది. ఇప్పుడు 15 రోజుల్లోనే మనం 1,50,000 చేసామంటే 7 రోజుల్లో చేసేయగలమనే నమ్మకం మాకు ఉంది. అలా ఎందుకు ఇలాంటి అపోహలు లేకపోతే చేసేస్తామన్నమాట. అందుకనే రేపటి నుంచి కూడా ప్రతి ఎక్కడైతే అర్బన్ ఏరియాస్‌లో ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ మనం అది పెట్టి మైక్ అనౌన్స్ పెట్టి ఇలాంటివి చేస్తాం కాబట్టి ఏం ఇష్యూ ఏం లేకుండా క్లోజ్ చేస్తాం. ఇంకేమైనా ఉన్నాయా? చనిపోయిన వాళ్ళకి ప్రూఫ్ అడుగుతున్నాం. ప్రూఫ్ లేని పక్షాన పంచనామా కండక్ట్ చేసి మనం క్లోజ్ చేస్తున్నాం అది. పంచనామా కండక్ట్ చేస్తున్నప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామంటే ఆ కన్సర్న్డ్ రక్త సంబంధం ఉన్న వాళ్ళ చేత ఒక సంతకం తీసుకుంటున్నాం. విలేజ్‌లో ఉన్న వాళ్ళే 5 సంతకాలు తీసుకుంటున్నాం. ఇప్పుడు బిఎల్ఏస్ ఎవరైతే ఉన్నారో రాజకీయ పార్టీలు రాజకీయాలకి అక్కడ తావొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే పెడుతున్న 5గురిలో 3 ఒకటే పార్టీకి చెందినోళ్ళు, 2 మా పార్టీకి చెందినోళ్ళు అని అంటున్నారు. అలాగ లేదు. ఊర్లో ఉన్న 5గురు పెద్ద మనుషులతోటి పెట్టిస్తున్నాం. అది కూడా ఒక క్లారిటీ ఇస్తున్నామన్నమాట. ఎందుకంటే వాళ్ళు చనిపోలేదు, వేరే ఊర్లో ఉన్నారు కానీ మీరు ఎక్కిచ్చేసారు అనే న్యూస్ వస్తది కాబట్టి దానికి తావు లేకుండా ఇప్పుడు చెప్తున్నాం. ఓకే. పంచనామా ఫార్మాట్ కూడా మొత్తం జిల్లా వారీగా ఒకటే ఇచ్చారు కలెక్టర్ గారు. దాన్ని బేస్ చేసుకొని మనం క్లోజ్ చేస్తాం.